ఓడి అమ్మ కోత. ఈడెవడో తెలుగులో నాకులాగే వీక్ అనుకుంటా. 4కి స్పెల్లింగ్ చూడండి ఏమని రాశాడు. ఆవిడ మేము వెళ్తుంటే ఒక ఆవిడ ఆపేసి పైసలు ఇవ్వాలి మాకు అని చెప్పి అడుగుతుంది. మళ్ళీ మెట్లు వచ్చేయండి, దారింటే ఆగిపోయింది. అటు నుంచి అటే పడుకుంటేనే పైకి పోతానేమో అటు నుంచి అటే. లైట్గా ఎవరు లేరు కదా, లైట్గా కొంచెం భయం వేస్తుంది. గాయ్స్ వావ్, చాలా బాగుంది లొకేషన్ అయితే, చాలా బాగుంది. హలో ఫ్రెండ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సారీ, ఇది మన ఫస్ట్ బ్లాగ్ కదా. ఓకే, సంచార సేతుకి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు మనం వెళ్ళబోయే సూపర్ హిస్టారికల్ ప్లేస్ అంటే గూగుల్ అలానే వచ్చింది, రచ్చకొండ ఫోర్ట్ అనమాట. చెప్పాలంటే అది ట్రెక్కింగ్ ప్లేస్ అనమాట, బట్ మనకి మాత్రం లైక్ డే. సో యా, చలో వెళ్దాం మరి. అండ్ ఐ విల్ కవర్ ఆల్ దోస్ ప్లేసెస్. మీకు చూపిస్తా, ఆపుకోలేక మీకు అన్ని చూపించాలి. ఓకే, లెట్స్ గో. ఐస్ పొద్దున్నే అందరూ చదువుకోవడానికి లెగుస్తారు ఈ టైంకి. నేను మాత్రం బయట తిరగడానికి, బ్లాగ్స్ చేసుకోవడానికి లెగిసా. నేను అసలు ఈ టైం జనరల్గా లేగను, బట్ మన బ్లాగ్ కోసం లెగ్సా. అవునా? ఏంటి అలా చూస్తున్నాడు? సరే గాయ్స్, అది ఆన్ ద వేలో ఉన్నాం. సో యా, ఈ అంకుల్ కనిపిస్తుంది అడుగుతున్నాడు. యా, వచ్చేసాము. ఇంకా 18 km ఉంది. ఈడెవడో తెలుగులో నాకులాగే వీక్ అనుకుంటా. 4కి స్పెల్లింగ్ చూడండి ఏమని రాశాడు. తెలుగు సంస్కృతి రోజు రోజుకి చచ్చిపోతుంది. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో భయం వేస్తుంది. తెలుగు కొంచెం నేర్చుకోవాలి అందరూ. హైదరాబాద్లో ఉండి పల్లెటూరుని చాలా మిస్ అయ్యా. ఒక్కసారిగా అసలు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తొచ్చిందనమాట. లైక్ నేను పుట్టింది విలేజ్లోనే. అట్లా చూసేసరికి మొత్తం నాకు నాస్టాల్జియా ఫీలింగ్స్ వచ్చినాయి. అసలు చాలా బాగుంది గాయ్, చాలా బాగుంది ఊరు మాత్రం. ఇది విలేజ్ అనమాట, విలేజ్లో నుంచి వచ్చా. ఫైనల్లీ వచ్చేసాం. ఇక్కడ ఇంకా ఓపెన్ చేయలే. 8కి ఓపెన్ అంట. 8 to 5 PM. దట్టు టికెట్ ప్రైసెస్ కూడా ఉన్నాయి. కిడ్స్కి అయితే 10 రూపీస్, పెద్దలకి అయితే 20 రూపీస్. కెమెరాకి ఎక్స్ట్రా మళ్ళీ 100. వీడియో తీసుకోవడానికి 250 అంట. నాకు తెలిసి మనీ గురించి ఈ ఊరిలో పెట్టేసుకుని ఉంటారు ఇలాంటివి. సో వచ్చేసాం రచ్చకొండ ఫోర్ట్కి. ఇది ఎంట్రీ అన్నమాట. సో గాయస్, 1000 రూపీస్ ఫైన్ అంట. ఎవరు లేరు బయట, మేమేం చేస్తాం. సరే వెళ్ళాలి, ట్రెక్కింగ్ చేయాలి, పైకి ఎక్కాలి. బయట చూస్తే ఎవడు పైసలు తీసుకోవడానికి లేడు, కానీ ఇప్పుడు టికెట్ తీసుకోకపోతే 1000 రూపీస్ ఫైన్ అంట. అదొక టాస్క్ ఇప్పుడు మనకి.
సరే యా వెయిట్ చేద్దాం కాసేపు. బ్యాక్ పెయిన్, హెడేక్, అన్ని నొప్పులు కలిపి వస్తున్నాయి. కాళ్ళు బాగా లాగేస్తున్నాయి. ఇక్కడ కోతులు నేను తప్ప ఎవరున్నారు? మా ఫ్రెండ్ కూడా ఉంది. ఎవరు రారనుకుంటా. వెళ్దామా? వెళ్ళిపోదామా పోనీ? సరే గాయస్, ఏం చేయలేం, ఎవరు లేరు ఇక్కడ. సో రిస్క్ చేసి పైకి వెళ్దాం. సో గైస్ పదండి వెళ్దాం, ట్రెక్ చేద్దాం. యాక్చువల్లీ బైక్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అనుకుంటా. నేను అనవసరంగా బైక్ అక్కడ ఆపేసా. సరే ఎక్కుదాం, ఏముంది. అంటే నా మీద రివెంజ్ ప్లాన్ చేసినట్టుంది. చూడండి గాయస్ ఎండ ఎట్లా పడుతుంది. ఓకే, మంచి పిక్స్ వస్తే బాగుండు. ఎండ పడితే పడింది. మాతో పాటు ఈ చింటుగాడు కూడా యాడ్ అయ్యాడు. రే చింటూ, చింటూ ఆవిడ మేము వెళ్తుంటే ఒక ఆవిడ ఆపేసి పైసలు ఇవ్వాలి మాకు అని చెప్పి అడుగుతుంది. పైసలు ఇవ్వాలంట ఆవిడకి టికెట్కి. ఇది వ్యాపారం. బట్ నేను మీకోసం నడుస్తా, వీడియో కోసం నడుస్తా. ఇక్కడ అసలు ఒక మనిషి కూడా లేడు, సిగ్నల్స్ లేవు. మా అమ్మ కంగారు పడుతుందేమో ఇంట్లో. చెప్పకుండా వచ్చేసా. నీకు తెలిసిందేగా, నాకు నార్మల్గానే కొంచెం ధూళి ఎక్కువ, ధూళిపేట మాది. నాకు ధూళి ఎక్కువ. ఇలాంటివి చెప్పకుండానే చేస్తాం. గాయస్ ఈరోజు కన్ఫర్మ్ అవుట్. నేను రాత్రి ఇంటికి వెళ్ళేసరికి అట్నుంచి అటే పడుకుంటేనే పైకి పోతానేమో అట్నుంచి అటే. చూద్దాం. అమ్మో ఇది ఎక్కడేమో కానీ నేనేమో కానీ నా సోల్, నా ఆత్మ ఎప్పుడో వెళ్ళిపోయినట్టుంది. గాల్లో లెగిసిపోయింది. ఓడి అమ్మ కోత. నేను యాక్చువల్లీ చిన్న చిన్న వాటికి భయపడను, బట్ కోతులకి చాలా భయపడతాను. గాయస్ అస్సలు ఎటెళ్ళలో కూడా అర్థం కావట్లేదు, అట్లుంది లొకేషన్. ఏదో సంథింగ్ ఉంది, మరి దీనికి అర్థమేంటో డీకోడ్ చేద్దాం మనం. సో గాయస్ యా, మనమైతే ఫైనల్లీ రీచ్ అయ్యాం. ఆవిడ 1/2 కిలోమీటర్ ఉంది కానీ ఈజీగా నేను 2 కిలోమీటర్స్ నడుచుంటా. గైస్ ఐ గెస్ ఇంకా మనం పోలే అనుకుంటా. అసలు ఫోర్ట్ అంటే ఏంటి, ఎందుకు ఫోర్ట్లు కడతారు? ఇంకా పోలేదు గాయస్. మనం ట్రావెలింగ్ కష్టాలు కూడా ఒక వీడియో తీద్దాం. వావ్, గాయస్ సగం దూరం వచ్చాము. వావ్, లొకేషన్ బాగుంది గైస్. కాలు నొప్పులు వస్తున్నాయి కానీ నాకు కిందకి వెళ్ళాలని ఉంది. వెళ్దాం. ఇప్పటికే అనుకున్నా ట్రెక్కింగ్ అంటే మళ్ళీ అయిపోయింది పరిస్థితి అని. ఎట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? లిటరల్లీ చుక్కలు కనిపిస్తున్నాయి. నా ప్రాణం అయితే ముందే పోయింది, ఆ తర్వాత విషయం అనుకోండి. ఓడి అమ్మ ఇక్కడ సంపేస్తే ఎవడు అడిగేవాడు కూడా ఉండడు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా నో ఎంట్రీ. సో ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. గాయస్ చాలా దూరం వచ్చాం. లిటరల్లీ వాటర్ కూడా తాగలేదు ఫ్రెండ్స్ నేను మార్నింగ్ నుంచి. నో ఫుడ్, నో వాటర్, నో స్లీప్.
వావ్, నైస్ పెయింటింగ్. ఎందుకు ఫ్రెండ్స్ అసలు ఇవన్నీ కట్టేవాళ్ళు? లైట్గా ఎవరు లేరు కదా, లైట్గా కొంచెం భయం వేస్తుంది. ఇలా తన్నుకుంటూ పోతే చాలా ఉంది ఇక్కడ. కోతులు ఎక్కువ ఉన్నాయి గైస్. రిస్కే, బట్ మీకోసం నేను వెళ్ళి చూపిస్తా. మనం ఫైనల్లీ అయితే వచ్చేసాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. వావ్, ఫోన్లోనే ఇంత బాగుంటే డైరెక్ట్గా వెళ్తే ఇంకెంత బాగుంటుందో ఆలోచించండి. డిడ్ యూ జస్ట్ సీ దిస్ గాయ్స్? వావ్, చాలా బాగుంది. లిటరల్లీ ఒక బాబోయ్ గట్టిగానే ఉంటుంది లోతు. చాలా బాగుంది గైస్, యూ షుడ్ కమ్. లొకేషన్ అయితే చాలా బాగుంది. ప్లేస్ అయితే వర్త్ అనే చెప్పచ్చు. 10కి ఒక రేటింగ్ 6-7 ఇవ్వచ్చు. నాకు వాటర్ లేక్ అది మాత్రం బాగా నచ్చింది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇది మన రచ్చకొండ ఫోర్ట్. ఈరోజు మన ట్రావెల్ లాగ్ అయితే వచ్చేసి ఇది. అంతా బాగానే అయింది. వాటర్ తెచ్చుకుని ఉంటే కూడా బాగుండేది. ఇంకో స్పాట్ దొరికింది. అంతేం లేదు అని అనుకున్నా, బట్ యా, ఇట్స్ క్వైట్ నైస్. సో గాయస్, ఇది మన రచ్చకొండ ఫోర్ట్ బ్లాగ్ టుడే. మొత్తం బాగానే జరిగింది, బట్ ఫుల్ టైర్డ్ అయిపోయా. ఇప్పుడు వచ్చా నేను, బట్ టోటలీ వర్త్ ఇట్ అని చెప్పచ్చు. మొత్తం బాగానే జరిగింది. సో యా, అస్సలు ఓపిక లేదు. నాలాగా అసలు అయితే తప్పులు అయితే చేయకండి. ఫుడ్ గట్టిగా తినండి, వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి, క్యారీ చేయండి. ఈ ప్లేస్ అనే కాదు, ఏ ప్లేస్కి వెళ్ళా మీరు వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. లేదనుకోండి అక్కడ డిహైడ్రేట్ అయిపోయి అక్కడే కలిదిరి పడిపోతారు. ఓకే, బై గాడ్స్ గ్రేట్ నేను పడలేదు. గాడ్స్ గ్రేస్ అని పోయి. సో అంతా బాగానే జరిగింది, బట్ ఫుల్ టైర్డ్ అయిపోయినా. అస్సలు ఓపిక లేదు, వెళ్ళి పడుకోవాలి ఫుల్. అంతా బాగానే జరిగింది, బట్ నాలాగైతే మిస్టేక్స్ చేయొద్దు. వాటర్ బాటిల్, మంచి షూస్, కంఫర్ట్గా ఉన్న షూస్, కంఫర్ట్ క్లాత్స్ అన్నీ మంచిగా తీసుకెళ్ళండి. అండ్ వాటర్ బాటిల్ క్యారీ చేయడం అస్సలు మర్చిపోద్దు. వాటర్ బాటిల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అసలు. లేదా నాకు డిహైడ్రేట్ అయిపోయి అక్కడే కలితిరి పడిపోతాయి, పక్కా అది మాత్రం. ఓకే, అంత బాగానే జరిగింది. ఇట్లాంటి వీడియోస్ కోసం, ఇట్లాంటి వీడియోస్ ఇంకా ట్రావెల్ వ్లాగ్స్, ఫన్ వ్లాగ్స్ ఇట్లాంటి ముందు ఇంకా చాలా వస్తాయి. సో ఇవన్నీ మీకు రావాలి కదా. సో దానికి ఏం చేయాలి గైస్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఇన్స్టాంట్ ఫాలో అవ్వండి మెయిన్లీ, ఓకేనా? అందులోనే వీడియోస్ అన్నీ, చిన్న వీడియోస్ క్లిప్స్ అన్నీ అందులోనే ఉంటాయన్నమాట. సో ఫాలో అవ్వండి. అప్పటి వరకు మన సంచార సేతు ఛానల్ని చూస్తూ ఉండండి, అప్డేట్స్ ఇస్తూ ఉంటాం, ఓకేనా? ఓకే, సైనింగ్ ఆఫ్, శ్వేత ప్రేకల్లా. లాట్స్ ఆఫ్ లవ్.